చాలామంది అనుకుంటూ ఉంటారు, నా ఫీల్డ్లో నేను కింగ్ని, నా ఫీల్డ్లో నన్ను కొట్టేటోడు ఎవడు లేడు అని. చాలామంది తెలియని విషయం ఏంటంటే, నీ ఫీల్డ్లో నువ్వు కింగ్వే, నువ్వు ఉండే సర్కిల్లో నువ్వు లయన్వే, ఎవరు కాదని చెప్పరు. కానీ నీకు తెలియని ఒక విషయం ఏంటంటే, 10 హైనాలు కలిస్తే ఒక లయన్ని చంపేస్తాయి. నువ్వు లయన్ అయినా సరే, టైగర్ అయినా సరే, నీకు కూడా చావు అనేది ఉంది, నీకు కూడా డేంజర్ జోన్ అనేది ఉంది. కాబట్టి నీ సర్కిల్లో నువ్వు ఎంత కింగ్ అయినా సరే ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. నీ చుట్టూ ఏం జరుగుతుందో ఒక కన్ను వేసి ఉంచాలి. ఎవరిని నమ్మకూడదు. ట్రస్ట్ నో వన్. ఈ ఫీల్డ్లో గెలవాలనుకుంది నువ్వు, ఒక ఐడెంటిటీ క్రియేట్ చేయాలనుకుంది నువ్వు. నీకోసం నువ్వే పనిచేయాలి. నీకోసం నేను పనిచేయను, నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పనిచేయరు. జస్ట్ నువ్వు గెలుస్తుంటే నీ పక్కన ఉంటూ ఉంటారు. నువ్వు నిద్రపోవాలి కానీ నీ ఆలోచనలు నిద్రపోకూడదు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలి నీ సామ్రాజ్యాన్ని వదిలి, కానీ నీ సామ్రాజ్యం దగ్గర ఏం జరుగుతుందనేది నీకు తెలుస్తూ ఉండాలి. ఎందుకంటే నువ్వు లేనప్పుడు ఆ సామ్రాజ్యాన్ని ఎవరైనా ఆక్రమించేస్తారు. కాబట్టి నువ్వున్న సర్కిల్లో, నువ్వున్న ఫీల్డ్లో ఎంత కష్టపడి ఎంత ఐడెంటిటీని క్రియేట్ చేసావు, అది పోవడానికి ఒక్క సెకండ్ చాలు. ఎందుకంటే సంవత్సరాల తరబడి కట్టిన కోటని కూడా ఒక్క రోజుతో కూల్చేయచ్చు, నేలమట్టం చేసేయచ్చు. కాబట్టి నువ్వు ఎంత కింగ్ అయినా, ఎంత తోపైనా, నీ ఫీల్డ్లో నువ్వు ఎంత కింగ్ అయినా సరే అలర్ట్గా ఉండు, జాగ్రత్తగా ఉండు. ఇంకోటి, ఎప్పుడు మన రోజులే నడవు, కొన్ని బ్యాడ్ డేస్ కూడా నడుస్తూ ఉంటాయి. ఆ బ్యాడ్ డేస్లో మనం ఎలాగ ప్రవర్తిస్తున్నాం అనేది కూడా మన ఫ్యూచర్ సక్సెస్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. సక్సెస్లో మన ఫేస్ పైన ఎంత చిరునవ్వు అయితే ఉందో, మన దగ్గర ఉన్న బ్యాడ్ సిచ్యువేషన్లో, ఫెయిల్యూర్లో కూడా మన ఫేస్ పైన అంత చిరునవ్వే ఉండాలి. కాబట్టి బాగా గుర్తుపెట్టుకో, నువ్వు లయన్ వే ఉండొచ్చు, కాకపోతే అలర్ట్గా ఉండాలి.